ఇక ఈసారి ఎక్కడ చూసినా గణపతి మండపంలో దేశభక్తి కనపడుతోంది. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తారక రమణారావు ఏర్పాటు చేసిన మండపంలో దేశభక్తి అందరినీ ఆకట్టుకుంటుంది. శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఓ ప్రత్యేకతను వివరిస్తూ గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఆపరేషన్ సింధూర్ గుర్తుగా మండపాన్ని తయారు చేశారు. పహల్గాంలో భారతీయులపై ఉగ్రదాడులు చేసిన దాడి చిత్రాలను మండపంలో తీర్చిదిద్దారు. అంతేకాదు తిరిగి మన భారత సైనికులు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రవాదుల నివాసాలని కూల్చివేసి ఉగ్రముఖాలను మట్టుపెట్టిన సంఘటనలు కూడా దృశ్యాలలో చూపించారు. అలాగే ఆపరేషన్ సింధూర్ లో ప్రధాన పాత్రలు పోషించిన యోమికా సింగ్, విక్రమ్ మిశ్రీ, సోఫియా ఖురేషియా సైనిక అధికారుల నమూనా చిత్రాలను ఇరువైపులా రూపొందించారు. ప్రతి ఒక్కరికి దేశభక్తిని తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈసారి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్ర ప్రదర్శనల కోసం ఒరిస్సా నుంచి ప్రత్యేక కళాకారుల బృందాన్ని పిలిపించామని, ఇది పూర్తి చేయడానికి సుమారు నెల రోజుల సమయం పట్టిందని మణికంఠ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తారకమార్ వార్డులో శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32 సంవత్సరాల నుంచి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సెప్ట్ అనుకొని ప్రజలలో చైతన్యం రావాలని మేము ఇది నిర్వహిస్తున్నాం. మాతో పాటు మా యూత్ సభ్యులందరూ దీనికి సహకరిస్తున్నారు. ప్రజలు ఇట్లా మాకు సపోర్ట్గా నిలుస్తున్నారు. వార్డు ప్రజలు ఈ సంవత్సరం ఏంటంటే మేము ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులు పహల్గాంలో జరిగిన దాడి, వాళ్ళు చేసిన దాడి గుర్తని ప్రజలందరికీ తెలియజేయాలని మేము ఈ కాన్సెప్ట్ అనుకుని ఆపరేషన్ సింధూర్ వాళ్ళు ఇలా వచ్చారు, ఇలా అక్రమంగా మన భారత్లో చొరబడి ఎట్లా వచ్చారు, ఎట్లా దాడి చేశారు, వాళ్ళు హిందువులు ముస్లింలు వేరు చేసి ఎట్లా దాడి చేసి మన ఇంత అరాచకాలు పాల్గొన్నారని వివరంగా ఇక్కడ తెలియజేశాము. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం రావాలని మేము దీన్ని అనుకొని పకడ్బందీగా ప్లాన్ చేశాము. దీనిని ఒరిస్సా వాళ్ళు రెండు నెలల క్రితమే వచ్చి దీన్ని మొత్తం చేసి వివరణ వేసి పకడ్బందీగా చేశాము. కుండపోత వర్షాల